గురించి తెలుసుకుందాం. సరేనా? అసలు ముక్త పదగ్రస్తం అంటే, ముక్త అంటే విడవబడిన, పద అంటే మాట, గ్రస్తం అంటే తీసుకొనుట. విడవబడిన మాటను తీసుకొని చెప్పేది ముక్త పదగ్రస్తం. అంటే మొదటి వాక్యంలో చివర ఒక పదంతో ముగుస్తుంది కదా, ఆ చివరి పదాన్ని తీసుకొని రెండో వాక్యం మొదలు పెడతారు. మళ్ళీ రెండో వాక్యంలో అది ముగుస్తుంది కదా ఆ పదంతో, ఆ పదాన్ని మళ్ళీ మూడో వాక్యంలో మొదటి పదంగా తీసుకొని రాస్తారు. మన టెక్స్ట్ బుక్ లో దానికి ఫస్ట్ ఒకటి ఇచ్చారు చూడండి. సెలయేటి జరినొక్క చెంగల్వ బాట, బాట వెంటనే పోతే పువ్వుల తోట, తోటలో ఒక పెద్ద దొరలుండు కోట, కోటలో రతనాలు కూర్చిన పీట, పీటపై రాణుల ప్రియమైన ఆట, ఆటకే కోయిల అందాల పాట, పాటయే పసనించు బంగారు మూట అని ఇచ్చారు కదా. బుక్లో ఇచ్చింది ఒక సింపుల్ గా ఉండే ఒక పద్యం లాంటి ఇచ్చారు కదా, అది బాగుంది కదా. దాంతో అలాంటిది ఇంకొకటి చూడండి. రైతుకు కావాలి జలం, జలం అతనికి బలం, బలంతో కదులు హలం, హలం కదిలి పండు పొలం. ఇక్కడ చూడండి మొదటి వాక్యంలో చివరి పదం జలం వచ్చింది కదా, అలాగే రెండో వాక్యంలో ఫస్ట్ పదం కూడా జలం వచ్చింది. రెండో వాక్యంలో చివరి పదం బలం, ఆ బలంతో మూడో వాక్యం మొదలు పెట్టారు కదా. ఇలాంటి వాటిని ముక్త పదగ్రస్తం అంటారు. ఏమంటారు? ముక్త పదగ్రస్తం. సరే, ఇట్లాంటి ఒక బాగా నవ్వు తెప్పించేది ఒకటి చెప్పానా. అదిగో గోడ, గోడ పక్కన మేడ, మేడ పక్కన నీడ, నీడలో ఉంది దూడ, దూడ వేసింది పేడ. అది కూడా ముక్త పదగ్రస్తమే కదా. అదిగో మేడ, మేడ పక్కన గోడ, గోడ నీడన దూడ, దూడ వేసింది. ప్రతి వాక్యంలో చివరి పదంతో మళ్ళీ రెండో వాక్యం మొదలవుతుంది కదా. అలాంటి వాటిని ముక్త పదగ్రస్తాలు అంటారు. బాగుందా? ఇవి నోట్స్ లో